వారు చేసే కార్యక్రమాల్లో మాకెప్పుడు అవకాశం వచ్చింది కూడా దాంట్లో పాల్పంచుకోవడం మా అదృష్టంగా భావించి ఇప్పుడు వస్తుందనే విషయం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యూత్ ఫెస్టివల్ ఇప్పుడు పెట్టడం వల్ల పర్సనల్ గా ఎవరికి వాళ్ళకి లాభం లేకపోయినా సమాజానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే యూత్ అనేది భారతదేశంలో చాలా పవర్ఫుల్, ప్రపంచానికి చాలా అవసరం. ఇప్పుడు మీరు కనుక మంచి నడవడికలో ఉండి మీరు నలుగురికి ఒక దిశగా ఉండే మీ యొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో ఉంటే కనుక దేశానికి ఎంతో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న సేవకి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఎప్పుడైతే స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడతారో స్వామి వివేకానంద గారిలోని 5 లక్షణాలు కూడా మీరు తెలుసుకోవాలి. అదేంటంటే ఒకటి కరుణ. కరుణ అంటే ఏంటి? అందరికీ హెల్ప్ చేయడం, అందరితో మంచిగా ఉండడం, అందరి మంచి కోరడం, అదే కరుణ. ఆ తర్వాత ఆశావాదం అంటే అందరూ బాగుండాలా, అందరూ కూడా అభివృద్ధి చెందాలా, మంచే జరగాల అనేది కదా ఆశావాదం. ఎవరికి చెడు జరగకూడదు అనేది ఆశావాదం. అలాగే విశ్వాసం అంటే వీళ్ళని నమ్మితే మనం కళ్ళు మూసుకొని మనం ఏదైనా వాళ్ళకి నమ్మి మనం ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ, వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ పాటించవచ్చు అనే ఒక నమ్మకం కలవడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. అది నమ్మకం. ఆ తర్వాత హాస్యం అంటే లైఫ్లో ఒక హ్యూమర్ కూడా ఒక మంచి ఔషధం. ఎందుకంటే మనం ఆనందంగా ఉంటేనే మనం నవ్వగలగం కాబట్టి అది కూడా అవసరమే అని ఆయన చెప్పారు కాబట్టి, సో మంచి వాతావరణం కూడా ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలనేది హాస్యం అనేది కూడా ఆయన చెప్పారు. అలాగే మైండ్ఫుల్నెస్ అంటే మైండ్ ఎప్పుడు కూడా మంచి మంచి ఆలోచనతోటి మనం మంచి నడవడికతోటి ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పారు కాబట్టి ఈ ఐదు ఆలోచనలు కూడా ఇక్కడ ఎవరిలో చూసారు మీరు ఎక్కువగా చెప్పండి. మరి అన్ని వాళ్ళే చెప్తున్నారు మీరు. అంటే ఇవన్నీ కూడా మనం కూడా ఈ హ్యాబిట్స్ మనం డెవలప్ చేసుకుంటే మనం కూడా అభివృద్ధి చెందుతాం. కాబట్టి ముఖ్యంగా భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక భారతదేశం అంటే ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. నువ్వు కలెక్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కావచ్చు, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎన్నైనా ఇక్కడ మీరు చదువుకునే అవకాశం ఉంది. మీరు ఒక గొప్ప మనిషి ఒక మాట చెప్పాడు, పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదవాళ్ళుగా మాత్రం తెలియకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కష్టపడి చదువుకొని సమాజంలో మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ కుటుంబానికి మీరు లాభం చేయాలి, సమాజానికి కూడా మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో చెప్పిన మాటలు. కాబట్టి యూత్ ప్రోగ్రామ్ అనేది చాలా రిసోర్స్ఫుల్ ప్రోగ్రామ్ ఇది హెచ్ఆర్డీకి. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది మీ వయసులో జరుగుతూనే సమాజానికి బాగా లాభం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు